మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు రమావత్ మధును అరెస్టు చేశారు పోలీసులు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం కింద కేసు విచారణ చేస్తున్నారు. దాదాపు 12 కోట్ల మేర డిపాజిట్లు సేకరించాడు నిందితుడు. మొత్తం 130 మందిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడిపై గతంలోనూ పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అధిక లాభాలతో వచ్చే పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. సరైన ఆధారాలు లేకుంటే ఎవరిని నమ్మొద్దని అంటున్న ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యం రెడ్డితో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో కీలకమైనటువంటి నిందితులు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగాను సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ డీసీపీ ముత్యం రెడ్డి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో వెలుగు చూసినటువంటి ఈ స్కామ్కి సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా నిన్న రమావత్ మధును కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూసినట్టయితే శుభక్షేత్రకు సంబంధించినటువంటి ఒక వెంచర్ పేరుతో చాలా వరకు ఎన్ని కోట్ల రూపాయల వరకు వాళ్ళు సేకరించడం జరిగింది. అదేవిధంగా బాధితులంతా ఏమంటున్నారు? మార్చి 26 నాడు సంతోష్ అని కొంతమంది వచ్చేసి వాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు. ఈచ్ పర్సన్ దగ్గర, కొంతమంది దగ్గర ఎక్కువ కూడా చేశారు. టోటల్ 130 మెంబర్స్ దగ్గర 12 crores వరకు కలెక్ట్ చేసి వాళ్ళకు నేలకల్ మండల్లో 12 acres ల్యాండ్ ఉంది, దాన్ని డిటిసిపి లేఅవుట్ చేసేసి ఒకరికి 1 or 2 square yards రిజిస్ట్రేషన్ చేసి ఎవ్రీ మంత్ 5 lakhs 25,000 రూపీస్ 5 lakhsకి ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వట్లేదు, ప్లాట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు కట్టినాం. ద ఎంక్వైరీలో ఆ 12 acres ల్యాండ్ కంపెనీ పేరు మీద కానీ ఈ పర్సన్స్ పేరు మీద కానీ ఎక్కడ లేదని తెలిసింది. సుమారుగా మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం 12 కోట్ల వరకు వీళ్ళు చీట్ చేయబడ్డారు. ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయిందనేది ఇప్పుడు మళ్ళీ మధుని అరెస్ట్ చేసాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మళ్ళీ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. మధ్యమ్మడి కూడా ఇంకొక 4 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో అంటే ఈ శుభక్షేత్రకు సంబంధించినటువంటి వెంచర్ పేరుతో డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఆ తర్వాత గోకులానంద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లోకి డబ్బులన్నీ కూడా మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయి? గోకులానంద అనేది కంపెనీ, ఇది శుభక్షేత్ర అనేది ఒక ప్రాజెక్టు. ఇది మా దగ్గర ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కలెక్ట్ కాలేదు. అవి వచ్చిన తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసిన అమౌంట్ గోకులానందకు పోయిందా, పర్సనల్గా కొంతమంది ఇండివిజువల్ పోయినాయి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా అంటే మన తెలంగాణలో ఏ ప్రాంతాలలో ఈ కేసులు నమోదయ్యాయి, మొత్తం బాధితులంతా కూడా చాలా వరకు అంటే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపున చూసినట్టయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇంకా ఇతర సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా కేసులు నమోదయ్యాయి. దీనిపైన బాధితులు ఏం చెప్తున్నారు? ఈ కేసు వీళ్ళ ఆఫీస్ వచ్చి మియాపూర్లో ఉంది. ఇది సంగారెడ్డి డిస్టిక్లో ల్యాండ్. మియాపూర్లో ఆఫీస్ ఉంది కాబట్టి జ్యూడిక్షన్ వైజ్ మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు. పంజాగుట్టకు మరి ఎందుకు పోయారో తెలియదు. అది తర్వాత నల్గొండలో అయిన కేసెస్ అన్నీ కూడా సిఐడికి వచ్చినాయి. సిఐడిలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ సిఐడి కేసులో ఈ మధు కూడా వన్ ఆఫ్ ది అక్యూడ్. అక్కడ మంగ్లీ నుంచి వెళ్ళి ఏమైనా ఫిర్యాదు అందిందా, లేకుంటే మంగ్లీ ఇందులో చూసినట్టయితే నిందితులుగా పేర్కొంటూ మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? మాకు ఇంతవరకు మంగ్లీ వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కానీ రాలేదు. ఇంతవరకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేర్లు ఏం రాలేదండి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఇన్వెస్ట్మెంట్ పేర్లతో కూడా చాలా వరకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. గతంలో చూసినట్టయితే కూడా పోంజీ అంటే ఒక స్కీమ్ తోటి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కూడా ఇలాగే ఎరవేసి కూడా ఇన్వెస్ట్మెంట్ పేర్లతో కూడా భారీగా ముంచినటువంటి ఘటనలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఈఓడబ్ల్యూ నుంచి కూడా పబ్లిక్ ఎలాంటి అప్పీల్ చేస్తుంది? పబ్లిక్ ఒకసారి ఆ స్కీమ్లో కానీ లేకపోతే ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ కంపెనీ ప్రొఫైల్ ఏంది, వాళ్ళు ఉన్న డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోవాలి. కంపెనీ పేరు మీద అయినా ప్రాపర్టీస్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. వీళ్ళు చెప్పినట్టుగా 12 acres ల్యాండ్ కంపెనీ పేరు మీద లేదు, తర్వాత ఇండివిజువల్ పర్సన్స్ పేరు కూడా లేదు. ఇది ఆశ్చర్యసాధ్యం కానీ ప్రాజెక్ట్ ఇది 5 లక్షల రూపాయలకు 1 or 2 square yards ఇవ్వడం కానీ లేకపోతే నెల 25,000 ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఆచరణ సాధ్యం కాదు. వాళ్ళని ముందే చీట్ చేయాలి, వాళ్ళని ముంచాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టారు. దాని ప్రకారం వీళ్ళందరూ కూడా పబ్లిక్ మోసపోయారు. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్సే ఉంటాయి. ఇది అత్యాశకు పోయిన కేసు ఇదండి. అలాగే మీ దగ్గర ఈఓడబ్ల్యూలో చూసినట్టయితే
ఒక డాక్టర్ని కూడా ఇలాగే వెంచర్ పేరిట చూపిస్తున్నట్టు కూడా ఒక 8 కోట్ల రూపాయల మేర కూడా ఆశ చూపి ఆయనను కూడా నిండా ముంచారు. దీనిపైన కూడా ఎలాంటి ఇన్పుట్? ఇలాంటివి ఇక్కడ హైదరాబాద్ వెస్ట్లో సైబరాబాద్ లిమిట్స్లో రియల్ ఎస్టేట్ ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఇలాంటి స్కీమ్స్ వస్తున్నాయి. చాలామంది ఇందులో మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు చెప్పినటువంటి ఆ డాక్టర్ కేసు కానీ ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. ఇంకా వాటిలో ఎంక్వైరీ చేస్తున్నాం. చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తాం. కెమెరామెన్ మహేష్తో ధనరాజ్, V6 న్యూస్, సైబరాబాద్.